వాడు చెబుతున్నాడు సెప్టెంబర్ నెల 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకి గురువు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా చరిత్ర అయినటువంటి శ్రీమద్భాగవతం వేదస్వరూపం అనేటువంటి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. హరి ఓం. మాతృదేవోభవ. అమ్మనెదందలంతు విపదంధతమస్సున మేళ ప్రేమ దీపమునెదందలంతు మా అమ్మనెదందలంతు విపదంధతమస్సున మేళ ప్రేమ దీపమునెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున దెల్పు వ్యాసపీఠమునెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున దెల్పు వ్యాసపీఠమునెదందలంతు కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ మా అమ్మనెదందలంతో. ఎందుకు అంటే నివృత్తి పొందడం కోసం, ప్రవృత్తిని పెంచుకోవడానికి కాదు. ఆ నివృత్తికి ఉదాహరణ కమఠం. కమఠం అంటే తాబేలు. పరమాత్మ 700 శ్లోకాల భగవద్గీతలో ఏ జంతువు గురించి చెప్పలేదు, ఒక తాబేలు గురించి చెప్పాలి. కూర్మో అంగాని వసర్వశక. ఏవైనా కొంచెం అలికిడైతే చాలు తాబేలుని గమనించండి, తన కాళ్ళు తల లోపలికి లాగేసుకుని డెప్ప కింద సుఖంగా ఉంటుంది అది. అలాగే మనిషి కూడా ఇంద్రియాణి ఇంద్రియార్థేషు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలు ఎప్పుడు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తూనే ఉంటే, కళ్ళు దేనిలో చూస్తుంది, కళ్ళు ఉన్నది ఎందుకు చూడడానికేగా, అస్తమానం మూసు కూర్చోలేం కదా. చెవులకి ఏదో వినపడుతూనే ఉంటుంది, మనస్సుకి ఏదో తోస్తూనే ఉంటుంది. అవన్నీ ఉండనియండి, వాటన్నిటినీ నిరోధించడం మన వల్ల ఏది కాదు. రోడ్లన్నీ మూసేస్తావా, అందరి ప్రవర్తనలు మార్చేస్తావా, జరిగే పని కాదు. కానీ నీ మనస్సు నువ్వు మార్చుకోవచ్చు కదా, నీ మనస్సు నువ్వు మార్చుకోవచ్చు ఖచ్చితంగా. నేను రాత్రి గౌతమి ఎక్స్ప్రెస్లో వస్తుంటే నాతో పాటుగా 4 ఉన్నారు ఫస్ట్ ఏసీలో. పొద్దున్న ఓ చర్చ వచ్చింది. ఏం మారుస్తామండి ప్రపంచాన్ని, ఒక్కొక్కడు 5,000 4,000 చూసుకుని ఓటేస్తుంటే ఏం మారుస్తామని. సరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా అని నా పనిలో నేను ఉన్నాను. అందులో మళ్ళీ నన్ను గెలిపారు. నేను కనబడ్డా కోరుకోరు కదా. ఏమంటే ప్రపంచం మారాలంటే ఏం చేయాలండి అన్నారు. ముందు మీ ముగ్గురు 5,000 తీసుకోకుండా ఓటేయండి అని చెప్పారు. లోకమంతా మారాలని కోరుకుంటాం. మన వరకు వచ్చేసరికి మాత్రం తప్పనిసరి అయిందండి అంటే. లోకాన్నంతటినీ మార్చడం మన చేతుల్లో లేదు, కానీ మనల్ని మార్చుకోవడం మన చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇక్కడ భాగవతాన్ని వింటారు. నీతి నిజాయితీ ధర్మం సత్యం తప్పితే మేమేం చెప్పం కదా. ఇంతమంది సత్యానిష్ట కలిగి ఉండి ఇంతమంది ధర్మాత్ములైతే రాజమండ్రి 24 గంటల్లో స్వర్గం అయిపోతుంది, అనుమానం లేదు. పుణ్యం దాన్ని ఫేస్బుక్లో పెట్టాం, అంతకంటే పుణ్యం. వారు చెప్పిన మాటలు ఏమవుతాయి, గోదావరిలో కలుస్తే వెళ్ళి మనకు అనవసరం. ఆయన మళ్ళీ ఎప్పుడు పిలుస్తారండి, ఎందుకు మళ్ళీ కన్నాలు పెట్టాలి. ఈ ధోరణిలో మార్పు రావాలి అంటే ఇందుకోసం. మనిషి కనపడి ఆయనకి దండం పెట్టేసి ఫోటో తీసుకున్నాక ఇక వాడికి ఉపన్యాసం మీద దృష్టి ఉండదు. ఇంకా ఎవరు శ్రమపడి విన్నవాళ్ళు ఆయన అద్భుతంగా చెప్పారే అంటే నేను ఆయనతో ఫోటో దిగానండి అంటాడు. అంతకంటే ఇది గొప్ప. మనకి మహానుభావుల సాన్నిహిత్యం కావాలి కానీ సాహిత్యం అక్కర్లేదు. గమనించండి ఒక మాటలో తేడా. సాన్నిహిత్యం సాహిత్యం ఏది కావాలో తెలుసుకోవాలి. సమయం మించిపోయింది మిత్రమా, ఏది కావాలో తెలుసుకోవాలి. నీకు సాన్నిహిత్యం కావాలా, సాహిత్యం కావాలా? సాన్నిహిత్యానికి సాహిత్యానికి తేడా ఏమిటి? ఒకే 3 అక్షరాలు సాహిత్యం, దాంట్లోనూ ఉన్నాయి దీంట్లోనూ ఉన్నాయి. అదనంగా సాన్నిహిత్యంలో ఉన్నది ఏమంటే నీ కింద నా ఒత్తు, ఈ నీ కింద నా ఒత్తే ఈ గొడవ అంటారు. నీ ఒత్తు నా ఒత్తు, నీ కింద నా ఒత్తు. ఒక మంచి వ్యక్తి చెప్పిన మాట అనుసరించడానికి ఆయన మనకి బంధువు కావక్కర్లేదు, ఏ బంధము ఉండక్కర్లేదు.
శ్రీకృష్ణుడు మనకందరికీ బంధువనా కాదనా? జగద్బంధువు అంతే చెప్పుకోండి, ఎవరైనా అంతే. అంటే మహానుభావులతో ఎప్పుడు సత్సంగం అనే పేరు మీద సాన్నిహిత్యానికి ప్రయత్నం చేసేవాడు. సత్సంగం అంటే మంచి గ్రంథం చదవడం, మనుషుల ఊరికే కలుసుకోవడం, మాట్లాడుకోవడం కాదు ఇక్కడ. అది మళ్ళీ పెద్ద కంప, ముడకంప. పేరు పెట్టారంటే సత్సంగం కాదు, అదో ముఠ. మళ్ళీ ఇంకో వ్యక్తి గురించి మాట్లాడరు అక్కడ, అలా కుదరదండి. సత్సంగం అంటే సత్సంగం. ఇది కమఠంపుని వృత్తి. భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ స్వామిగా అవతరించి అనేక రకాల లీలలు చేసి కూడా 16,000 మందిని వివాహం చేసుకొని కూడా కాపరాలు చేసి కూడా వాళ్ళతో పిల్లల్ని కానీ కూడా అస్థలిత బ్రహ్మచారిగా నిలబడగలిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. అస్థలిత బ్రహ్మచారి. శ్రీకృష్ణుడికి నెత్తి మీద నెమలిపించే ఎందుకు చెప్పే మాట. యోగి అయిన వాడు యోగ సాధన మొదలుపెట్టి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాగత చక్రం, బ్రహ్మరంధ్రగతో నాదో మాయూరో నదముచ్యతే, ఈ రోజు ఇవన్నీ వినపడతాయి. ఇవన్నీ ఇంకా తక్కువే. మయూరనాదమే. ఆ బ్రహ్మరంధ్రాలను చేరుకున్న వాడికి ఆ సాధన ముగిసిందని చెప్పడానికి బెల్ల కొడతారుగా. స్కూల్ అయిపోయిందంటే బడి గంట కొడతారుగా, లాంగ్ బెల్ల అందరూ వెళ్ళిపోమని. అలాగే నీ సాధన అయిపోయింది, నువ్వేం చేయక్కర్లా, నువ్వు పరబ్రహ్మతో సమానం, తత్వమసి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నావు, అయిపోయిందంటే ఆ స్థితిలోనే ఉంటూ నకుయ్యా నవిజానీయా సర్వం బ్రహ్మే తెలుసుకున్నాం యథాసంద్రదాే ఇది వేనీయా. తెలుసుకోవాల్సింది లేదు. ఏం చేస్తావో వాడు సహకరించావు, కళ్ళు సహకరించావు. అంచేతను చెప్పడం వేరు, చేయడం వేరు, రాయడం వేరు, చెయ్యడం వేరు. వీటన్నిటికంటే చెయ్యడమే ముఖ్యం. ఆచరణ 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 ఉంటే తప్ప ఆ చరణాలు మనకి దొరకబడలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆచరించుకోరే ప్రయోజనమే. మీకు నచ్చిన ఆచరణ, నచ్చని వదిలేయండి. నేను నచ్చింది మీకు చెప్పింది మీకు నచ్చని వదిలేయండి, నచ్చింది చేయండి. సమాజం మన కళ్ళ ముందు ఏర్పడుతుంది. అనుమానం వెళ్ళ ముందు మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది. అది కమఠంపు నివృత్తి. ప్రవృత్తి మార్గంలో ఉంటూనే ఉంటాం, ప్రవృత్తి ఉంటూనే ఉంటుంది. పైకి లోపల మాత్రం నివృత్తి ఉంటుంది. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఇది భాగవతం. లోపల తీవ్రమైన నివృత్తి, కృష్ణ పరమాత్మ ప్రవృత్తి అంతా ఇది. లోపల తీవ్రమైన నివృత్తి, ఏమీ పట్టదు. అభిమన్యుడు చనిపోయినా పట్టదు, సత్యభామ తన్నినా పట్టదు, ఏం చేసినా పట్టదు. పైకి మాత్రం ప్రవృత్తి. సత్యభామకి అక్కడ ఆవిడ కాకబట్టేశాడు. అభిమన్యుడి గురించి అర్జునుడు ఓదార్చాడు, ఏదో ఏం చేయాలో చేసేసాడు, అయిపోయింది. ఏడుస్తూ కూర్చోలేదు.